ఈ సంస్కారం యొక్క విశేషం చెప్పారు. ఇలాగే వేదంలో అక్కడక్కడ ఈ సంస్కారాల గురించిన విశేషాలు కూడా చెప్పబడుతుంది. కాబట్టి స్మార్థం అనేటువంటి మాట మనం అన్నప్పటికీ కూడా ఉపనయనం అనేటువంటిది ఇది వేద విహితమైనటువంటి సంస్కారము అని ఆ పుస్తకం చెప్పడం వల్ల అన్ని సంస్కారములలో కల్లా ఈ ఉపనయన సంస్కారం అనేటువంటి దానికి ఎక్కువ విలువ వెయిట్. ఎందువల్లంటే ఈ ఉపనయనం అయిన తర్వాత ఇక్కడ ఆ ఉపనయనంలో ఇప్పటిదాకా వచ్చిన మంత్రాలు, అగ్నికార్యంలో వచ్చే మంత్రాలు మనం ఆ అర్థాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఉపనయనం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుందో మనకు అర్థం. దాని గురించి చెప్తాను. ఉపనయనం అనేటువంటిది ఈ 8వ సంవత్సరంలో నుంచి 12, 16వ సంవత్సరం వరకు చేసేటువంటి సంస్కారం. ఇది ముఖ్యకాలము, కామ్యకాలము, గౌణకాలం అని 3 రకాలుగా ఈ కాలాన్ని విభజించారు. ఆ 3 కాలాల్లో ఇప్పుడు మనం కామ్యకాలంలోనూ గౌణకాలం 13 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఇది గౌణకాలం కింద వస్తుంది. ఎందువల్లంటే ద్వాదశేపసు కామం అని కామ్యాలు 12వ సంవత్సరం వరకే కామ్యాలు చెప్పాడు ఆ పుస్తకం. ఆ తర్వాత గౌణకాలం ఉన్నాడు.